హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మేమైతే బాగున్నాం. టీ తాగారా? టిఫిన్ చేశారా? ఏం తిన్నారు? నేనైతే టీ తాగాను, టిఫిన్ ఏం చేయలేదు. ఏం లేదండి, ఈ మొక్కను చూసారా? ఇది కలబంద. చాలామందికి తెలిసే ఉంటుంది కదా కలబంద అంటే. చాలా వీడియోస్లలో చూస్తాం కదా, కలబంద ఇంటి ముందట ఉంటే మంచిది, ఇంకా తులసి చెట్టు పక్కన ఉంటే మంచిది అని చెప్పేసి నేను కూడా ఇంటి ముందటనే పెట్టిన అన్నట్టు. ఈ చెట్టు మాకు ఇంటి ముందే ఉంటుంది. చూడండి, కలబంద చెట్లు నాకు కూడా చాలానే ఉన్నాయి, 2-3. ఆల్మోస్ట్ అందరి ఇళ్ళలో కలబంద చెట్లు ఉండడం కామనే. మా ఇంట్లో, మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో, ఆడపడుచు వాళ్ళ ఇంట్లో, మా చెల్లె వాళ్ళ ఇంట్లో, అందరి ఇళ్ళలో కలబంద చాలా ఉంటుంది. ఏంది అక్క పొద్దు పొద్దున్నే కలబంద గురించి చెప్తాను, ఏంది ఆ కలబంద చెట్టు అందరికి తెలిసింది కదా అని అనుకుంటారా? అదే కలబంద చెట్టు ఉంటుంది. కలబంద పువ్వు కూడా పూస్తుందట. నేనైతే లైవ్లో ఎప్పుడు చూడలేదు, మామూలుగా సెల్లులా, యూట్యూబ్లలో, ఇన్స్టాలో చూసిన కలబంద ఫ్లవర్ ఎట్లుంటుందో. ఎవరి ఇంటి దగ్గర చూద్దామన్నా కూడా ఎక్కువ కలబంద ఫ్లవర్స్ మాత్రం నాకు ఎప్పుడు కనిపించలేదు. లైవ్లో చూడాలని అనుకున్నా. అయితే ఏమైందంటే ఈరోజు మా ఇంట్లోనే కలబంద ఫ్లవర్ పూసిందండి. చూడండి ఎలా ఉందో. ఇది రేట్గా ఉంది కదా అసలు. నేను ఇది ఏంటిది అసలు అని అనుకున్నా, కానీ మా ఫ్రెండ్ చెప్పింది కలబంద ఫ్లవర్ యూట్యూబ్లో కొట్టి చూడు తెలుస్తుంది అని చెప్పేసి మళ్ళీ యూట్యూబ్లో కొట్టి చూసిన. అవును, కరెక్టే, కలబంద ఫ్లవరే అనుకున్నా. మీ ఇంట్లో కూడా ఎప్పుడైనా కలబంద ఫ్లవర్ పూసిందా? అసలు ఇది ఎలా పూస్తుంది, మొత్తం ఎట్లుంటుంది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, బాయ్.